ఒక ఊరిలో రైతు జీవిస్తాడు. అతను అరటి పొలం సాగు చేస్తున్నాడు. అతను ప్రతిరోజు చెట్టు నుండి అరటి పండ్లు సేకరిస్తాడు. అతను అరటి పండును లెక్కిస్తున్నాడు. ప్రతిరోజు అరటి పండు పోతుంది మరియు అతను పోయిన అరటి పండు గురించి ఆలోచిస్తాడు. మరుసటి రోజు అతను అరటి పొలానికి వెళ్తాడు. అతను అరటి చెట్టును చూస్తూ ఆలోచిస్తాడు. అప్పుడు ఒక కోతి వచ్చింది. ఆ రైతు అరటి చెట్టు వెనుక నిలబడి ఉంటాడు అని గమనిస్తాడు. మరుసటి రోజు రైతు కోతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కోతి అరటి పండ్లను తీసుకుని పొలం నుండి పారిపోయింది. తరువాత రైతు కోతిని పట్టుకోవడానికి వలతో ఒక ఉచ్చు వేశాడు. కానీ ఆ కోతి చాలా తెలివైనది. అరటి పండ్లు తీసుకురావడానికి ఒక చిన్న కోతిని పంపింది. ఆ రోజు కూడా అతను కోతిని పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆ రైతు బాగా ఆలోచించి అరటిపండు టేబుల్ మీద పెట్టి అతను టేబుల్ పక్కన కూర్చున్నాడు. అతను నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నాడు. అప్పుడు అరటిపండు చూసి ఆ కోతి టేబుల్ దగ్గరికి వస్తుంది. కోతి అరటిపండును తీసుకుంది. రైతు లేచి కోతిని పట్టుకున్నాడు. అప్పుడు కోతి అరుస్తుంటుంది. ఆ రైతు కోతిని ఏమీ చేయకుండా కోతికి ఒక అరటిపండు ఇస్తాడు. కోతి అరటిపండు తిని ఆలోచిస్తుంది. ఆ రోజు నుండి ఆ రైతు మరియు కోతి ఇద్దరూ స్నేహితులవుతారు. అలాగే కోతి పక్షుల నుండి పొలంలో రైతుకు సహాయం చేస్తుంది.